for the film, and of course requesting Rajesh Danda garu to please speak. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. కార్ రిలీజ్ తర్వాత కిరణ్ గారు ఒకసారి ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే విపరీతంగా నచ్చింది. నా బ్యానర్లో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనుకున్న టైంలో ఎగ్జాక్ట్లీ కథ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ కథ నా దగ్గర పంపించినది మా హీరో గారికి. అండ్ నరేష్ గారికి ఫస్ట్ నేరేషన్ డైరెక్టర్ గారిని పంపానండి. నరేష్ గారు ఫోన్ చేశారు, రాజేష్ కథ అదిరిపోయింది, ఇప్పుడు చెప్పొచ్చా సార్, ఇండస్ట్రీకి ఒక యంగ్ హరీష్ శంకర్, ఒక యంగ్ త్రివిక్రమ్ రాబోతున్నాడు ఈ సినిమాతోని. అంత బాగా డైలాగులు రాసుకున్నాడు. అండ్ మా డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అంతకన్నా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆల్సో. అండ్ మా డిఓపి సతీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చేతన్ గారు మా బ్యానర్లో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి నెక్స్ట్ చేయబోయే 3 సినిమాలకి నేను చేతన్ గారిని ఫిక్స్ అయ్యాను. అంత టైం ఇచ్చారు. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నారు. ఆర్ఆర్ సినిమా 18th రిలీజ్ అయితే నేను నైట్కి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఎంత డైరెక్ట్గా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చూశాను నేను. థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ చోటాకే ప్రసాద్, మీరు ఎడిటర్, అండ్ ప్రమో రవి, మీరు చూసిన గ్లిమ్స్ కానీ టేజర్ కానీ అంతా మా ప్రమో రవి. అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ గారు. నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు సాగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీ టైం. అండ్ సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, అందరూ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చాలా బాగా పెట్టారు. ఎస్పెషల్లీ నరేష్ గారు. హాస్య మూవీస్ అనగానే ఇంకా ఆయనకి పూనకం వస్తుందేమో నాకు తెలియదు, అంత బాండింగ్ ఉంది ఇద్దరికి. నన్ను ఒక కొడుకులాగా, ఒక బ్రదర్లాగా చూసుకుంటారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ యుక్తి, నిజంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ మంచి పెర్ఫార్మెన్సు, కొత్త క్యారెక్టర్ ఉన్న కథ ఇది. లిటరల్లీ చింపేసింది స్క్రీన్లో. నేను ఇంటర్వ్యూలు చూసి షాక్ అయిపోయా. చాలా చాలా బాగా చేసింది. మంచి డ్యాన్స్ కూడా ఉంది. ఓనం సాంగ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్. అండ్ మా హీరో గారు ఒక బ్రదర్తో సినిమా చేసినంత హ్యాపీగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎప్పుడూ నవ్వుకుంటా మళ్ళా కిరణ్ గారితో సినిమా చేయాలంత హ్యాపీగా ఉన్నా. ఈ ప్రెస్ మీట్లో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తూ